నమో గురుభ్యః. మనము మన భాగవతంలో వ్యాసుల వారు మన గురువుగారు మనకు నేర్పిస్తూ ఉన్న బ్రహ్మోపదేశాన్ని చాలా జాగ్రత్తగా గ్రహిస్తూ ఉన్నాము. దాన్ని శ్రద్ధగా సేవిస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన రహుగణుడు మన గురువుగారు బ్రహ్మము చెప్పిన ఉపదేశాన్ని మొత్తాన్ని విన్నాడు. ఆయన మళ్ళీ కొన్ని ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఒక ప్రశ్న అడగబోతూ ఉన్నాడు. మనందరికీ ఉన్న ప్రశ్నే ఆయన గూడా అడగబోతూ ఉన్నాడు. ఈలోగా ఒక ముఖ్యమైన విషయము, మన బ్రహ్మము మనకు చేసిన ఉపదేశంలోది కొంత మళ్ళీ విచారణ చేసి లోతుగా ఇంక మళ్ళీ మన రహుగణుడి ప్రశ్నలోకి వెళ్దాం. మన గురువుగారు ఇక్కడ ఈ 12వ శ్లోకం వరకు అనాత్మని కూడా విచారణ చేస్తూ వచ్చారు. ఆయన ఇవన్నీ గూడా అనాత్మలు అని 10వ శ్లోకం వరకు చెప్పారు. 11లో, 12లో ఆత్మని, అనాత్మను వేరుగా విడదీసి చూపించారు. కలిసున్నాయా అంటే కలిసి లేవు, వేరుగా ఉన్నాయంటే వేరుగా గూడా లేదు. అసలు అనాత్మ అంటే లేదు అని చెప్పారు. అయితే ఉన్నట్టుగా అనిపించడం ఎందుకు, ఏమి కదా అని, లేకుండా పోయేవి ఎప్పుడూ లేనివి, అవి ఉన్నవి కాదు అని ఇక్కడ ఏతాహ మనసః విభూతిః వరకంతా చూపిస్తూ, క్షేత్రజ్ఞః శుద్ధః మాత్రమే మన ఆత్మ అని ఆత్మానాత్మ విభాగం చేస్తూ, ఇంకా 13వ శ్లోకంలో మాత్రము పూర్తిగా ఆత్మ లక్షణాలే చెప్తూ వచ్చారు. క్షేత్రజ్ఞము, ఆత్మ, పురుషము, పురాణము, సాక్షాత్ స్వయం జ్యోతి, అజము, పరేశము, నారాయణము, వాసుదేవము, భగవంతము అని ఇవన్నీ ఆత్మ యొక్క చిహ్నాలను మనకు చూపిస్తూ వచ్చారు. అందులో 1, 2 నామాలకు, పదాలకు అర్థాన్ని వేరే వేరే చోట్ల మన గురువులు మనకు భాష్యంగా అందించింది మన శంకర్ల వారు మనకిచ్చిన దాంట్లో నుంచి చూద్దాము. ఆత్మ అన్న పదానికి అర్థము నిన్న నేను భారతం చూపిస్తూ గూడా చూపించాను. మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. మన కఠోపనిషత్తులో మన శంకర్ల వారు ఒకానొక మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఆయన భాష్యంలో చెప్పారు. ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ కఠోపనిషత్తు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చూపిస్తాను. మళ్ళీ దాన్నే భగవద్గీత భాష్యంలో గూడా చెప్పారు. దాన్ని అక్కడ గూడా చూపిస్తూ వస్తాను. కాబట్టి మన కఠోపనిషత్తులో ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న మనము ఇప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి వల్లిలో ఉన్నాము. రెండో అధ్యాయంలో మొదటి వల్లిలో మన గురువుగారు పరాంచికాని అన్న మంత్రానికి భాష్యం చెప్తూ ఆత్మ లక్షణం గురించి మనకు ఒక శ్లోకాన్ని లింగ పురాణంలో వ్యాసుల వారే చెప్పిన దాన్ని ఇక్కడ ఉదహరించారు. యచ్చ ఆప్నోతి యదాదత్తే యచ్చ అత్తి విషయానీహ యచ్చ అస్య సంతతః భావః తస్మాత్ ఆత్మా ఇతి కీర్త్యతే అని ఆత్మకు అర్థమేమి అని నిర్వచనము మన వ్యాసుల వారే ఆత్మను ఇక్కడ నిర్వచించారు. వ్యుత్పత్తి పరంగా మన గురువుగారు వ్యాసుల వారు చెప్పిన అర్థాన్ని, వ్యుత్పత్తి అర్థాన్ని మన శంకర్ల వారు ఇక్కడ చెప్పారు. దాన్ని ఇక్కడ మన భాగవతంలో మళ్ళీ వ్యాసుల వారే చెప్పిన ఆత్మ అన్న పదానికి, ఆత్మ అన్న పదానికి అక్కడక్కడ మన వ్యాసుల వారు వ్యుత్పత్తి అర్థం చెప్తూ వచ్చారు. ఈ భాగవతంలో గూడా చాలా చోట్ల ఉన్నది. ఇంతకు ముందు గూడా 2, 3 చోట్ల వచ్చినప్పుడు ఆయన వ్యుత్పత్తి చెప్తూ వచ్చారు. తర్వాత కూడా చెప్తారు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ హైలైట్ చేస్తాను. ఇంతకు ముందు గూడా హైలైట్ చేసి చూపించాను. మళ్ళీ వస్తే మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఆయన దాన్ని వ్యుత్పత్తిపరమైన అర్థం చూపించలేదు. ఆయన దాన్ని డిఫైన్ చేయలేదు. నిర్వచనం చెప్పలేదు. అందుకని వేరే చోట ఉన్నదాన్ని కలుపుకొని చూద్దాము. ఆత్మ అంటే ఏమి? ఆప్నోతి ఇతి ఆత్మ అని దానికి ఒక వ్యుత్పత్తి అర్థము. ఏదైతే ఆప్నోతి అన్నా, ప్రాప్నోతి అన్నా వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నింటిని కలుపుకుంటూ అని అర్థం. దాని పేరు ఆత్మ. కాబట్టి వ్యాపిస్తూ ఉన్నది ఇక్కడ వ్యాపకత్వంతో కూడి ఉన్నది ఆత్మ అని అర్థం. అందుకనే మనము విష్ణువు అని పిలుస్తాము దాన్ని. ఆ తర్వాత యత్ అదత్తే, అదత్తే అంటే ఏదైతే
అనుభవిస్తూ ఉంటుందో అని స్థితి. ఇక్కడ యచ్చ ఆప్నోతి అది వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నది అంటే సృష్టి చేస్తూ వెళ్తూ ఉన్నది అని అర్థం. సృష్టి చేసేది ఆత్మ అనే అర్థం. అట్లానే అదత్తే అంటే ఏదైతే స్థితి చేస్తూ ఉంటుందో అని అర్థం. అంటే అనుభవాలు పొందుతూ ఉంటుందో అని. మూడో వ్యుత్పత్తి అర్థము యచ్చ అత్తి ఏదైతే అద్భక్షణి అని మొత్తాన్ని గ్రసిస్తుందో అంటే లయం చేస్తుందో అని అర్థం. మొత్తం అంటే ఏమి? విషయాలతో కూడిన మొత్తం అంతా. ఇహ ఈ జగత్తని కనిపిస్తున్న దాంట్లో విషయాలుగా ఏవేవి ఉన్నాయో దృశ్యాలు, స్పర్శలు, రసాలు, గంధాలు, శబ్దాలు ఇవన్నీ గూడా విషయాలు. ఈ విషయ ప్రపంచంగా మొత్తాన్ని అది ఆప్నోతి సృష్టి చేసి, ఆదత్తే అనుభవిస్తూ, చివరికి ఆటయిపోయిందనుకున్నప్పుడు మళ్ళీ అత్తి అది మొత్తం వెనక్కి తీసుకుంటుంది. ఈ రకంగా సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నదేదున్నదో అది ఆత్మ. ఆత్మ అన్న పదానికి వ్యుత్పత్తి పరంగా నిర్వచనం చెప్పి, పైగా దానికి జనరల్‌గా ఆత్మ అంటే సృష్టి స్థితి లయలు చేస్తుంది అని చెప్పారు. అదే ఆత్మ ఏదైతే ఉన్నదో అదే, దీని యొక్క సంతతః భావ ఎప్పుడు ఈ విధంగా సృష్టి స్థితి లయాలు జరగడానికి ఇది కారణము. అందుకని అది ఆత్మ అని పిలువబడుతూ ఉంటుంది అని శబ్ద వ్యుత్పత్తి స్మృతిలో, స్మృతి అంటే మన లింగ పురాణంలో ఈ శబ్దానికి వ్యుత్పత్తిపరమైన అర్థాన్ని మన వ్యాసుల వారే ఇచ్చారు. వ్యాసుల వారు ముఖ్యంగా అక్కడక్కడ వ్యుత్పత్తులిస్తారు మనకు. వ్యుత్పత్తులిస్తారు మనకని చెప్పాను గాబట్టి ఇక్కడ చూపిస్తాను. వ్యుత్పత్తులు ఎట్లా ఉంటాయి అంటే ఇదో ఇంతే. ఆత్మ అనున్నదనుకోండి. ఆత్మ అనుంటే ఇక్కడ ఇవ్వలేదు. పోనీ ఆత్మనంటే వస్తుందా? చెప్పలేము. బికాజ్ రకరకాలుగా వెతకవలసొస్తుంది మనకు. మరి తప్పదు. ఇక్కడ గూడా ఇవ్వలేదు. ఆ ఆత్మని నన్ను వెతికి చూస్తాను. అతతి నిరంతరం కర్మ ఫలాన్ని ప్రాప్నోతి. ఇక్కడ ఇదంతా పక్కన పెడితే గూడా ఆత్మనన్నప్పుడు అతతి ప్రాప్నోతి ఇతి అని. ఈ ప్రాప్నోతి ఇతి అనేవున్నదో దాన్ని ఇక్కడ మన గురువు గారు యచ్చ ఆప్నోతి, ఆప్నోతి అన్నా, ప్రాప్నోతి అన్నా ఒకటే. అతతి ఇతి అని ఆ రూట్ నుంచి ఆప్నోతి, ఆదత్తే, అత్తి అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఈ రకంగా ఉన్న వ్యుత్పత్తులు మనం ఇక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం గదా! మన నిఘంటు శోధనలో, మన ఆంధ్ర భారతిలో ఇక్కడ చూస్తాం గదా! ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? మనకు నిరుక్తంలో గాని, మొదలైన మన వేదాంగాల్లో ఉంటాయి. అంతవరకే గాదు. మన వ్యాసుల వారు మనకు ఎక్కడ అవసరమో వాటిని చాలా స్పెసిఫిక్‌గా, క్లియర్‌గా, స్పష్టంగా నిర్వచిస్తారు. ఆయన మొత్తం వేదాలన్నీ వ్యాసం చేసినవారు. కాబట్టి ఆయనకి తెలియంది లేదు. మనము ఆంధ్ర భారతిలో ఉన్నదాన్ని జూసుకొని ఇంక ఇదే పరమ ప్రామాణ్యము, ఇంక దీన్ని మించిన ప్రమాణం వేరేది లేదు. అసలు ఇక్కడ ఎంత గొప్ప ఏమి కదా అని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ గూడా ఎక్కడి నుంచొచ్చాయి అసలు మూలము? వేదము. ఆ వేదం నుంచొచ్చిన వేదాంగాలే ఉన్నాయి. అందులో నుంచే ఆ వేదంలో ఉన్న పదాలకి అర్థం ఎట్లా నిర్వచించడం జరిగింది అని ఉంటుంది. అదంతా మొత్తం పూర్తిగా లోపలికి పుచ్చుకుని, దాన్ని మళ్ళీ మనకు ఇన్ని పురాణాలుగా అందించిన వ్యాసుల వారే దానికింత స్పష్టంగా వ్యుత్పత్తులు అక్కడక్కడ ఇస్తారు. ఆయన ఎక్కడెక్కడైతే వ్యుత్పత్తులిస్తారో అక్కడ నేను గుర్తున్నప్పుడు, నా కంటికి కనిపించినప్పుడు నేను హైలైట్ చేసి చూపిస్తూనే ఉంటాను. కానీ ఇవి మీరు కూడా చూసినప్పుడు ఇగ్నోర్ చెయ్యరాదు. ఆయన చాలా స్పెసిఫిక్‌గా చెప్తారు. ఆయనసలు యాక్చువల్‌గా మనకు జగద్గురువులు వ్యాసుల వారు. కాబట్టి ఆత్మ అంటే ఏదైతే ఆప్నోతి ఇతి అని పొందుతూ ఉంటుందో, ఏదైతే ఆదత్తే ఇతి అని అనుభవిస్తూ ఉంటుందో, ఏదైతే అత్తి ఇతి అని గ్రసిస్తూ ఉంటుందో, ఏదైతే ఇదంతా నిరంతరము చేస్తూ ఉంటుందో, దాని పేరు ఆత్మ అని ఇక్కడ ఆత్మ గురించి చెప్తూ వచ్చారు. తర్వాత పురుషః అన్నది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇవాళ పురాణం చూపిస్తాను. పురాణః అన్న పదము 2 చోట్ల ఉన్నది మనకు చాలా అందంగా ఉంటుంది. ఇవాళ పురాణాన్ని చూపిస్తాను. మళ్ళీ పురుషము ఎక్కడో విష్ణు సహస్రంలోనో, భగవద్గీతలోనో ఎక్కడో దగ్గర మన శంకర్ల వారు దానికి వ్యుత్పత్తి పరంగా అర్థాన్ని చెప్తూ వస్తారు. వాటిని అక్కడి నుంచి కనిపించినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పురాణం చూపిస్తాను. ఎందుకంటే ప్రతి దానికి ఉన్న ఎందుకు నేనింత తాపత్రయపడుతున్నానంటే,
ప్రతి పదానికి మన గురువులు అయితే వ్యాసుల వారు లేదా శంకర్ల వారు ఎక్కడో దగ్గర తప్పకుండా వదిలిపెట్టకుండా వ్యుత్పత్తిపరమైన అర్థాన్ని చూపిస్తూ వచ్చారు, నిర్వచించారు. వ్యుత్పత్తి పెట్టి ఆ పదానికి అర్థము మనకు నిరూపిస్తూ వచ్చారు. కాబట్టి వాటిని మనం పోగొట్టుకోరాదు. కేవలం పదాలు పట్టుకుని ప్రపంచంలోకి పారామంటే అనర్థం తెచ్చుకుంటాం. పరమార్థం పోగొట్టుకుంటాం. నేను ఎన్నో పదాలకి మన గురువులు మనకు నేర్పిస్తూ ఉన్న వ్యుత్పత్తులు చూస్తూ వస్తాను. చదువుకుంటూ ఉంటాను, చెప్తూ ఉంటాను, నోట్స్ రాసుకుంటాను. చాలా ఉంటాయి. ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక్కొక్కసారి వెంటనే వెతికితే దొరకకపోవచ్చు. ఇక్కడ ఆంధ్ర భారతిలో వెతికితే వెంటనే గబుక్కున అక్కడ ఉన్నాయంటే, మన వాళ్ళు డిక్షనరీస్‌లో పెడితే వాటిని జాగ్రత్త చేసి మనకు మన ఆంధ్ర భారతి వాళ్ళు ఇచ్చినవి కొంతవరకు తెలుస్తాయి. కానీ ఇక్కడ కూడా లేనివి చూసారా ఇక్కడ కేవలం ప్రాప్నోతీతి అని ఒక్కటిచ్చారు. ఇంకూరుకున్నారు. నేను ఆత్మనని వెతికాను. ఆత్మ అని వెతికాను. ఆత్మ అని దీర్ఘం తీసి వెతికాను. ఇంత చేస్తే గూడా మన శంకర్ల వారు చెప్పినన్ని అర్థాలు, మన శంకర్ల వారు, వ్యాసుల వారు చెప్పారు చూసుకోండి అని చూపించినన్ని అర్థాలు ఇక్కడ లేని గూడా లేవు. ఇన్ని రకాలుగా వెతికితే గూడా ఏదో ఒక్కటి బయటపడ్డది. అయితే నేను ఇందులో నుంచే మన గురువులు చెప్తూ ఉన్న దాంట్లో నుంచే భాష్యాల్లో నుంచి మన వ్యాసుల వారి శ్లోకాల్లో నుంచే వ్యుత్పత్తులను తీస్తూ ఉంటాను కాబట్టి, అందుకని ఒక్కొక్కసారి వెంటనే ఇక్కడ వెతికితే దొరకను గూడా దొరకవు. ఒక్కొక్కసారి దొరకకపోతే, అయ్యో! కనిపించలేదే అని మనసు చిన్నబుచ్చుకుంటానా అంటే కాదు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు పెట్టకపోయుండొచ్చు. వీళ్ళింకా వెనకబడి ఉండిండొచ్చు. కానీ మన గురువులు మనకెంతో ముందే ఇవన్నీ ఇచ్చారు. వీటిని చూసుకోవడం మనకు అలవాటు, అభ్యాసం కావాలి. ఇక్కడ కూర్చున్న మీకు కొంతమందికి ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్న వాళ్ళలో, మీకు మాత్రం నేను ఈ ఆంధ్ర భారతిలో ఎట్లా చూడాలి, అట్లానే మన అష్టాధ్యాయిలో ఎట్లా చూడాలి అని వ్యుత్పత్తులని ఎట్లా అసెస్ చేయాలి ఇందులో గూడా చూద్దాం పట్టండి. ఆత్మ అంటే ఏమైనా చెప్తుందేమో. కోశాన్వేషణంలో ఆత్మ అన్న పదానికి అతతి. అతతి సంతత భావేన. సంతత భావేన. మామూలు విషయం గాదు. ఇక్కడుంది చూసారా? మన వ్యాసుల వారే లింగ పురాణంలో సంతత భావః తస్మాత్ యత్ చాస్య సంతతః భావః తస్మాత్ ఆత్మ ఇతి కీర్త్యతే అనేది చెప్పారు సంతత భావమని. అదే మనకు మన అష్టాధ్యాయిలో కూడా ఉన్నది. సంతత భావేన అని ఎక్కడున్నది ఇది? మనకు జాగ్రదాది సర్వావస్థాసు అనువర్తతే అతః సాతత్యగమనే మణిన్నని దాని వ్యుత్పత్తులతో పాటు కలిపి యత్నః, ధృతిః, బుద్ధిః, స్వభావః, బ్రహ్మ, దేహః ఇది అమరకోశంలో ఉన్నది. అతతి సంతత భావేన అని అతతి ఇది అత్తి అని మనం చెప్పుకుంటున్నాం గదా! ఇది అమరకోశంలో ఉన్నది అని మనకిక్కడ చెప్తూ వచ్చారు. అట్లానే ఇతి హేమచంద్రః అంటే హేమచంద్రుల వారు ఎక్కడో చెప్పినట్టున్నారు. ఇతి శబ్దరత్నావళి. శబ్దరత్నావళి అంటే ఇట్లాంటివే ఉంటాయి నిఘంటువులు. శబ్దరత్నావళిని ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఆ బుక్ వచ్చినప్పుడు అది చూద్దాం. శబ్దరత్నాకరం ఒకటున్నది. శబ్దరత్నావళి అని గూడా ఇంకోటున్నదిట. ఆంధ్ర వాచస్పతం అని ఒకటున్నది. సరే ఇంతకీ ఈ రకంగా శబ్దరత్నావళిలో ఈ రకంగా చెప్పారు. మోదినిలో ఈ రకంగా చెప్పారు. అని దానికి అర్థాలున్నాయి. ఈ పైగా ఆత్మ అంటే మనహ ఇతి. ఆత్మ అంటే మనహ ఇతి మోదిని. మోదిని అన్న ఏదో డిక్షనరీలో ఆత్మ అంటే మనసనే జెప్పారట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అందము. ఇక్కడ ఆత్మ అంటే పుత్రః కొడుకు అని గూడా ఉన్నదిట. సో, ఇట్లా ఈ రకంగా ఉంటాయి గదా! ఎట్లా వచ్చాయి, ఏమి అని ఇక్కడ గూడా చూస్తూనే ఉంటారు. నేనిక్కడ కూర్చున్న వాళ్ళకి ఇది నేర్పిస్తున్నాను. మీకు కొంత ఆల్రెడీ తెలుసు. మీరు వేరేగా కూడా చూసుకుంటున్నారు. నేను గూడా అసలేమీ తెలియని వాళ్ళకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చూపిస్తున్నాను. అయితే ఇంత మాత్రమే గాదు. ఇక్కడ ఏదో మన ఆంధ్ర భారతిలోనో, ఇక్కడేదో అష్టాధ్యాయిలోనో ఇంత మాత్రమే గాదు. మన గురువులు మనకి ఎక్కడ పడితే అక్కడ భాష్యాల్లో, శ్లోకాల్లో ఇస్తూనే ఉంటారు. మీరు వదిలిపెట్టకుండా వ్యుత్పత్తి అర్థాలు చూస్తూ ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా ఓ బుక్ పెట్టుకోండి సెపరేట్‌గా. ఒకటో, రెండో బుక్స్ పెట్టుకోండి.
200 పేజెస్ నోట్ బుక్స్ ఉంటాయి గదా! మన పిల్లలు 10థ్ క్లాస్ వరకు బడిలో చదువుకోవడానికి హోంవర్క్ క్లాస్ వరకు నోట్ బుక్స్ కొనుక్కుంటారు. అట్లాంటివి ఏవైనా ఉంటే ఏవో ఒకటి బుక్స్ పెట్టుకొని ఎందుకు అంటే ఇవి మళ్ళీ వెతికితే వెంటనే దొరకడం అన్నది కష్టము. కావాలంటే భాగవతంలో ఉన్న పదాలకు అర్థము ఇంకొక రకంగా గూడా చూడొచ్చు. మన సాంస్క్రిట్ డిక్షనరీ డాట్ ఆర్గ్‌లో ఇక్కడ ఆత్మ అని వెతకొచ్చు. ఆత్మ అని వెతికారనుకోండి. ఆత్మ అని చూస్తే ఇక్కడ చూసారా? ఆత్మ అన్నది ఎస్‌బి అంటే శ్రీమద్ భాగవతము. మన భాగవతంలోను ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగవతంలోనే మొదటి స్కందంలో 13 అధ్యాయంలో 48 శ్లోకంలో ఆత్మ అని ఉన్నది. దానికి అక్కడ మీనింగ్ ఉండిండొచ్చు. అట్లా భాగవతంలో ఎస్‌బి అంటే శ్రీమద్ భాగవతము. బీజీ అనున్నదనుకోండి ఇక్కడ. బీజీ అంటే భగవద్గీత. భగవద్గీతలో గాని, భాగవతంలో గాని ఎక్కడైనా ఆ పదమొచ్చింది అంటే ఓన్లీ అంతే. భాగవతము, భగవద్గీతలో ముఖ్యంగా మనం అధ్యయనం చేసే భగవద్గీత, భాగవతాల్లో ఆ పదాలు ఎక్కడున్నాయి, ఏమి కదా అని చూపిస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అంత సులువుగా దొరకవు. కనీసము వ్యాసుల వారు భాగవతంలోనో, భగవద్గీతలోనో రాసిన పదాలకి ఇండెక్స్ ఎక్కడ ఉన్నది, ఏ చాప్టర్‌లో, ఎక్కడ, ఏ శ్లోకంలో ఈ పదం ఉన్నది అని చూపించడానికి ఈ సాంస్క్రిట్ డిక్షనరీ డాట్ ఆర్గ్ చాలా హెల్ప్ చేస్తుంది. అయితే కానీ మన శంకర్ల వారు రాసిన భాష్యములో పలానిదాయన ఒక చోట చెప్పారంటే అది వెతకడం మళ్ళా కష్టం. దానికి సెర్చ్ టూల్స్ ఏమీ లేవు. భాగవతంలోనో, భగవద్గీతలోనో ఏదో పలాని పదం ఎక్కడ ఉన్నది అని వెతకడానికి సెర్చ్ టూల్ ఇక్కడున్నది. ఏదో ఒక సెర్చ్ ఎంజిన్. కానీ మాత్రము శంకర్ల వారి భాషల్లో పలానదేదో చెప్పుకుంటూ ఎళ్ళిపోయాడంటే, దాన్ని మళ్ళీ మీరు క్రాస్ రెఫర్ చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకోవాలి అంటే అదెక్కడుందో మీకు సొంతంగా గుర్తుండాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంక అదే పనిగా వెతుక్కుంటూ కూర్చోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఉంటాయి. వీటిని మిస్ అవ్వద్దు. కేవలం ఈ 2 ప్లేసెస్‌లో చూసి ఇంక మొత్తం వ్యుత్పత్తులొచ్చేసాయి నాకు మొత్తం తెలిసాయి అనుకునేరు. ఆంధ్ర భారతిలోనో ఏదో అష్టాధ్యాయిలోనో వెతికితే మొత్తం అంతా వచ్చేసిందంటే, దీన్ని మించి చెప్తున్నారు వ్యాసుల వారు చూసుకుంటూ ఉన్నారా? వాటిని మించి చెప్తున్నారు వ్యాసుల వారు. కాబట్టి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని జ్ఞాపకం చేయడం కోసం ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. వ్యుత్పత్తి పక్షే అని గూడా చెప్పారు. వ్యుత్పత్తి పక్షేపి తత్రైవ ఆత్మశబ్దము ఎట్లా ఉన్నది అంటే, లింగ పురాణంలో మన గురువుగారు, శంకర్ల వారికి గూడా మన వ్యాసుల వారు గురువుగారు. కాబట్టి మన గురువుగారు వ్యాసుల వారు ఇక్కడ జెప్పారు చూసుకున్నావా? అని ఇక్కడ పెట్టారు మన శంకర్ల వారు. ఆ రకంగా మనము శబ్దాలకి వ్యుత్పత్తి పరంగా అర్థం ఎట్లా వచ్చింది ఏమి అని గురువులు నేర్పిస్తూ ఉన్నదాన్ని వదిలిపెట్టకుండా అధ్యయనం చేయాలి. కాబట్టి ఆత్మ అంటే అది. ఇప్పుడు పురాణాన్ని చూద్దాము. పురాణం అన్నది మళ్ళీ 2 చోట్ల ఉన్నది. ఈ పదము పురాణం అని కనిపించగానే నాకు వెంటనే మనసుకి జ్ఞాపకం వచ్చేదేమి అంటే, ఒకటి భగవద్గీతలో రెండో అధ్యాయంలో 20వ శ్లోకంలో ఉంటుంది. న జాయతే మ్రియతే వా అన్న శ్లోకంలో అజో నిత్యః శాశ్వతః అయం పురాణః అని ఉంటుంది. ఇక్కడ మన భగవద్గీతలో మన శంకర్ల వారు దానికి భాష్యం రాస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తారు. అవసరమైన చోటల్లా వ్యుత్పత్తిపరమైన అర్థం చెప్తూ వస్తారు. కాబట్టి ఇక్కడ పురాణానికి ఆయన అర్థం చెప్పారు. దాన్ని చూద్దాము. అయితే అక్కడికే గాదు. మన భగవద్గీతలో రెండో అధ్యాయంలో 20వ శ్లోకంలో న జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని ఏ శ్లోకం ఉన్నదో అది యాక్చువల్ మామూలు శ్లోకం కాదు, ఇది మంత్రం. అందుకనే కథం అవిక్రియః ఆత్మ ఇతి ద్వితీయః మంత్రః అని ఎందుకు దాన్ని శ్లోకం అని పిలవలేదు? మన శంకర్ల వారు దాన్ని మంత్రం అని ఎందుకన్నారు? భగవద్గీతలో ఈ వస్తువును అంటే ఇది మంత్రం. యాక్చువల్‌గా కఠోపనిషత్తు మంత్రం అది. కఠోపనిషత్తులో మొదటి అధ్యాయంలో రెండో వల్లిలో 18వ మంత్రం అది. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నా అయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని మన కఠోపనిషత్తులోని
మంత్రము దానికి మళ్ళీ శంకర్ల వారు భాష్యం. ఇక్కడ రాశారు, ఇక్కడ రాశారు. మన కఠోపనిషత్తులో, ఉపనిషత్తులో ఉన్న మంత్రానికి అర్థం జెప్పారు ప్రతి పదానికి ఆయన భాష్యంలో. అట్లానే భగవద్గీతలో మన వ్యాసుల వారు వేద మంత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంచేశారు. కొంచెం తేడాతో మన కఠోపనిషత్తులోని మంత్రాన్ని ఇక్కడ మన భగవద్గీతలో ఉంచారు. మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చొని, మళ్ళీ ఇక్కడ గూడా దానికి భాష్యంలో అర్థం చెప్తూ వచ్చారు మన శంకర్ల వారు. ఇప్పుడు మనము ఈ పురాణం అన్న పదానికి మాత్రం అర్థం చూద్దాము. భగవద్గీతలో ఈ శ్లోకానికి, ఈ మంత్రానికి ఆయన భాష్యం రాస్తూ కొంచెం సుదీర్ఘంగానే రాశారు. మళ్ళీ ఇదే మంత్రానికి మన శంకర్ల వారు కఠోపనిషత్తులో కొంచెం చిన్న భాష్యం రాశారు. ఎందుకు అంటే, ఒకవేళ ఆయన కఠోపనిషత్తు ముందు భాష్యం రాసి, ఆ తర్వాత భగవద్గీతకి వెళ్లి రాశారనుకోండి. అప్పుడు ముందు కఠోపనిషత్తులో కొంచెంగా రాసినా గూడా, ఆయనకి సరిపోలేదనిపించిందో ఏమో, భగవద్గీతలో కొంచెం ఇంకా ఎక్కువ విస్తారంగా రాసి ఉండవచ్చు. లేదా రెండో ఆప్షన్ ఆయన ముందు భగవద్గీత రాశారనుకోండి భాష్యము. ఆ తర్వాత వెళ్లి కఠోపనిషత్తు రాస్తూ ఉన్నప్పుడు, భగవద్గీతలో ముందు విస్తారంగా జెప్పేసాను గదా అనుకుని, కఠోపనిషత్తులో కొంచెం క్లుప్తంగా చెప్పిండొచ్చు. ఆయన ఎందుకట్లా చెప్పారో తెలీదు. అయితే భగవద్గీతకు భాష్యం ముందు రాసారా? కఠోపనిషత్తుకు ముందు భాష్యం రాసారా? అంటే, ఏది ముందు రాశారు అని చెప్పిన వాళ్ళు ఉండవచ్చు. నేనింకా మొత్తం అన్నీ శంకర్ల వారు రాసిన మొత్తాన్ని నేను కంప్లీట్‌గా అధ్యయనం చేయలేదు. ఆయన భాష్యాలన్నింటిని మొత్తాన్ని చదవలేదు కాబట్టి, ఇంకా వాటి డేటింగ్ చేయలేదు. నేను డేటింగ్ చేయలేదు. చేసిన వాళ్ళు ఉండిండొచ్చు. ఆయన ముందు కఠోపనిషత్తుకి రాసి, తర్వాత భగవద్గీత భాష్యం రాసాడు. లేదా ముందు భగవద్గీతకి రాసి, తర్వాత కఠోపనిషత్తుకి రాసాడు అని చెప్పి ఉన్నవాళ్ళు ఉండిండొచ్చు. నేను కూడా చూసిండొచ్చు. కానీ నేనింకా నా సొంత విచారణ చేయలేదు కాబట్టి, ఎట్నించెటైనా సరే విషయం ఇది. ముందు నేను భగవద్గీతలోని భాష్యాన్ని చూపిస్తాను. తర్వాత కఠోపనిషత్తులో చూపిస్తాను. ఇప్పుడు మన ఆత్మ అది జాయతేనా, అది న జాయతే పుట్టేది గాదు. మ్రియతేనా చచ్చేది గాదు. అది అప్పుడు ఉండేది. అదట్లా ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేకుండా పోదు. అది లేకుండా ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చింది గాదు. అని మొత్తానికి దీనికి జెప్పి, ఆ తర్వాత అజో నిత్యః శాశ్వతోయం పురాణః దీనికి చూద్దాం. అతః న జాయతే నయేవం ఆత్మ. ఇదిగో ఏదైతే ఒక టైంలో ఉండి, ఒక టైంలో లేకపోవడం అన్నది లేకుండా ఉన్నదో, ఒక టైంలో లేకుండా ఉండి తర్వాత ఎప్పుడో వచ్చింది అనడం అన్నది లేకుండా ఉన్నదో దాని పేరు ఆత్మ. మామూలుగా దేహాలైతే ఒక టైంలో ఉంటాయి, తర్వాత పోతాయి. అంతకన్నా ముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వస్తాయి. దేహాలట్లా ఉండిండొచ్చు. కానీ ఆత్మ కాదు. కాబట్టి అది న జాయతే. యస్మాత్ ఏవం అది ఆ విధంగా ఒక టైంలో ఉండి, ఒక టైంలో లేకపోవడం లాంటివి లేకుండా ఉంటుంది గాబట్టే, తస్మాత్ అందుకని అది అజం. యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యం. అది పుట్టదు గాబట్టి, కొత్తగా పుట్టడం అన్నది దానికి లేదు గాబట్టి అది అజము. పోవడం అన్నది లేదు గాబట్టి అది నిత్యము. పోనే పోదు అంటే అది నిత్యము. ఇప్పుడు జన్మ లేనిది గాబట్టి అజం అని చెప్తున్నప్పుడు, మరణం లేనప్పుడు దాని పేరు అమృతం అని జెప్పొచ్చు గదా! కానీ మన ఉపనిషత్ ఋషులు, మన కఠోపనిషత్తులో అది అజము అంటే జన్మ లేదు. దాని వెంటనే అమృత్యు అని గూడా చెప్పొచ్చు. అది అమృతము అని చెప్పొచ్చు. అది అజము, అది అమృతము అని చెప్పొచ్చు. కానీ అమృతం అని చెప్పలేదు వాళ్ళు. నిత్యం అన్నారు. నిత్యం అంటే గూడా అదే అర్థము. నిత్యం ఎందుకు? దానికి మరణం లేదు గాబట్టి, దానికి నాశనం లేదు గాబట్టి అది నిత్యము అని జెప్పారు. ఎందుకు ఇది మనం అర్థం జేసుకోవాలి అంటే, జన్మ లేదు గాబట్టి అజము, మరణం లేదు గాబట్టి అమృతము అని చెప్పామనుకోండి, మరణం లేదు కాబట్టి అంటే మరణం ఉండేందుకు అవకాశం ఉండి గూడా లేదు గాబట్టి అని చెప్పవలసొస్తుంది. అసలు మరణం అన్నదే లేదు. దాని గురించి ఇంక ప్రస్తావన ఎందుకు వ్యర్థంగా? అందుకనే అదెప్పుడు నిత్యము. దాన్ని నిత్యం అనుకో ఇంక. అమృతత్వం ఉన్నది అంటే అది సాపేక్షికము. మృతత్వం లేకపోతే అమృతత్వం అని చెప్పుకోవాల్సొస్తుంది. అసలు మృతత్వంతో ఆపేక్షే లేదు. కనెక్షనే లేదిక్కడ. మరణించిందా, ఉన్నదా, ఊడిందా గాదు. దానికసల ఆ లక్షణమే లేదు.
కాబట్టి అది నిత్యము ఉంటుందని పిలువుపో దాన్ని అని మనకి ఈ మంత్రం నేర్పిస్తూ ఉన్నది. ఆది అంతక్రియలు దానికి లేకుండా ఉన్నాయి గాబట్టి, ఆది అంతక్రియలు ఆది అంటే పుట్టడం, అంతమైపోవడం అంటే నశించడం. అటువంటివే లేకపోతే మధ్యలో వికారాలెక్కడుంటాయి? ఇంకా ఎటువంటి వికారాలు లేవు అని చెప్పడం కోసం శాశ్వతమని చెప్తున్నారు అని చెప్పారు. శాశ్వతము అన్నదానికి, నిత్యం అన్నదానికి తేడా ఏమి మరి? మన గురువుగారు కూర్చొని చాలా ఆలోచన చేయవలసొచ్చింది శంకర్ల వారికి. మన మంత్రం ఏం చెప్పింది? అది అజము అన్నది సరే మంచిదే. నిత్యం అంటే ఎప్పుడూ ఉంటుంది. శాశ్వతం అంటే ఎప్పుడూ ఉంటుంది. మరి నిత్యానికి, శాశ్వతానికి తేడా ఏమి? అజం అంటే సరే చాలా సింపుల్ మ్యాటర్. జన్మే లేదు. పుట్టనే లేదు. సరే గాని నిత్యము అంటే ఎప్పుడూ ఉంటుంది. శాశ్వతము అంటే ఎప్పుడూ ఉంటుంది. 2 ఎప్పుడూ ఉంటాయి అని చెప్పేవి పక్కన పక్కనే బెడితే మరి దానికి అర్థమేం జెప్పాలి అని ఆలోచన చేసి మన గురువుగారు శంకర్ల వారు పైగా ఒక్క చోట గాదు ఉపనిషత్తులో గూడా అదే ఉంది. నిత్యము, శాశ్వతం అని ఉంది పక్కన పక్కన. నిత్యం అంటేనే గదా శాశ్వతము. మళ్ళీ నిత్యం వేరు, శాశ్వతం వేరు. 2 పదాలు పక్కన పక్కనే బెట్టారు. కాబట్టి ఈ కఠోపనిషత్తులో మంత్రానికి, మన భగవద్గీతలో ఈ మంత్రానికి రెండిటికి కలిపి ఒకటే మంత్రం. మన గురువుగారి మహామంత్రం. ఏమి అంటే మంత్రం అంటే ఇక్కడ ఆలోచన. ఇక్కడ చెప్పిన మంత్రాలకు మన గురువుగారి మంత్రమేమి అంటే నిత్యం అంటే ఎందుకు? నాశం లేదు గాబట్టి నిత్యం. అజం అంటే జన్మ లేదు. అజం అంటే పుట్టుక లేదు. నిత్యం అంటే నాశం లేదు. పుట్టుక లేదు, నాశం లేదంటే మధ్యలో ఇంకేమీ లేవు గాబట్టి అది శాశ్వతం అని జెప్పారు. కాబట్టి ఎప్పుడైతే ఆది అంతాలన్న క్రియలు 2 ప్రతిషేధం అయిపోయాయో, ఇంక దాంతో మొత్తం అన్ని రకాల వికారాలు గూడా ప్రతిషేధించబడ్డాయి గాబట్టి, మధ్యలో ఉండడం, మధ్యలో పోవడం, మార్పులు చెందడం లాంటివన్నీ ఇంకా ఉండవు. యవ్వనం మొదలైనవన్నీ. అవన్నీ పోయేసరికి ఏమైంది? శాశ్వతంగా అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. శాశ్వతంగా అది ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అంటే, దానికి నాశం లేకుండా ఉండాలి నిత్యము. నాశం లేకుండా ఉండాలి అంటే, అది కొత్తగా పుట్టడం అన్నది లేకుండా ఉండాలి కాబట్టి అజము. అని అజము, నిత్యము, శాశ్వతానికి కొత్తగా రాలేదు. తర్వాత పోయేది లేదు. కాబట్టి మధ్యలో మార్పులు గూడా లేవు. అందుకని శాశ్వతం అని చెప్పి ఇంక అక్కడికి ఊరుకోకుండా మళ్ళీ దాన్ని కనెక్టింగ్‌తో పురాణం అంటే ఏమి? విచిత్రం విచిత్రం ఈ మంత్రానికే. అజం అంటే పుట్టలేదు. నిత్యం అంటే ఎప్పుడూ ఉంటుంది. శాశ్వతం అంటే ఎప్పుడూ ఉంటుంది. పురాణం అంటే ఎప్పుడూ మార్పు లేకుండా ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్నది. కానీ ఎప్పుడు నవీనంగా ఉంటుంది. పాతప్పటి నుంచి ఉంది గానీ నవీనంగా ఉంటుంది అని చెప్పాలి. ఇంక దీన్నెట్లా జెప్తాము అని ఆయన బాగా ఆలోచించి, మన గురువుగారు ఇంకొక మంత్రం వేశారిక్కడ. నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్ దానికి అవయవాలే లేకపోవడం చేత ఏ క్షయము ఉండదు. పైగా నా అపి గుణక్షయేణ అపక్షయః నిర్గుణత్వాత్ ఎందుకు దానికి అపక్షయం లేదంటే, దేహం లేదు గాబట్టి దేహపరంగా నాశనం లేదు. దానికి గుణాలు లేవు గాబట్టి గుణపరంగా నాశనం లేదు. దేహపరంగా నాశనం లేకపోవడం నిరవయవము, నిరాకారము. గుణాల పరంగా నాశనం లేదంటే అసలు గుణాలే లేవు గాబట్టి అది నిర్గుణం. అపక్షయ విపరీతాన్ని అపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే పురాణః ఇతి. ఇప్పుడు అపక్షయము నాశము లేదు, వృద్ధి లేదు. సరేనండి అంతా బానే ఉంది గానీ, శాశ్వతం అంటే నాశం లేదు గాబట్టి, మధ్యలో ఏ మార్పు లేదు గాబట్టి శాశ్వతం అన్నావు గదా! అటువంటప్పుడు పురాణం అంటే అర్థమేమి అంటే, పురాతన కాలం నుంచి ఉన్నది, ఇప్పుడు నవీనంగా ఉన్నది అంటే మధ్యలో ఏమైనా వృద్ధి చెందిందో, మార్పు చెందిందో అనుకునేవు. అది మార్పు లేదు, వృద్ధి లేదు. 2 లేవు. పుట్టడం లేదు, పోవడం లేదు అని అజము నిత్యం అని జెప్పారు. పుట్టడము లేదు, పోవడము లేదు, అజము నిత్యము. మధ్యలో ఏమి మార్పులు లేవు, శాశ్వతము. అయితే మార్పులు లేవు అంటే వృద్ధి క్షయాలేమైనా ఉన్నాయా? అవి గూడా లేవు, పురాణం. అని ఇన్ని రకాలుగా దాన్ని చాలా అందంగా చెప్తూ వచ్చారు. కాబట్టి పురాణం అంటే ఏమి? పురాతన కాలం నుంచి ఉన్నది. ఇప్పటికి గూడా నవీనంగా ఉన్నది అని దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా అర్థం చేసుకుంటామంటే, అది ఎప్పుడు ఉన్నా సరే అందులో వృద్ధి లేదు, క్షయము లేదు. అది ఎక్కువయ్యేది లేదు, తక్కువయ్యేది లేదు. పుట్టడం లేదు, పోవడం లేదు ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. మార్పులు లేవు ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ ఉన్న పదార్థమైనా వృద్ధి చెందుతుందా? క్షీణిస్తుందా? ఎక్కువవుతుందా? తక్కువవుతుందా? ఎక్కువ, తక్కువ గూడా కాదది.
అది కొత్తగా పుట్టదు, కొత్తగా పోదు, కొత్తగా మార్పులతో ఉండదు. అవన్నీ పక్కన పెడితే, అసలు కనీసం వృద్ధి చెందడమో, తగ్గిపోవడమో, ఏమైనా తరుగుదలో, ఎదుగుదలో ఉంటుందంటే అవి కూడా లేవు. కాబట్టి అది పురాణం అని చెప్పారు. అది వృద్ధి చెందేది కూడా గాదు గాబట్టి, "న వర్ధతే ఇతి పురాణః పో" అని జెప్పాడాయన. పురాణానికి అర్థం ఏం జెప్పాడు? అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్నది. ఇప్పుడు గూడా అంతే ఉన్నది అంటే, ఎప్పటినుంచో ఉన్నది ఇప్పుడు గూడా అంతే ఉన్నదంటే ఏమి? వృద్ధి లేదు. వృద్ధి లేదు అని చెప్పాడు. వృద్ధి లేదు అని చెప్పాడు. వాడు వృద్ధుడయ్యాడండి అంటే, ఒకానొక టైంలో వాడికంత వృద్ధి లేదు. ఇప్పుడు వృద్ధి చెందాడని చెప్పవలసి వస్తుంది. దీనికి కొత్తగా వృద్ధి చెందేందుకు గూడా ఏమీ లేదు. వృద్ధి కూడా ఉండదు దానికి. నాశము లేదు సరే. వృద్ధి గూడా లేదు అని చెప్తున్నారు. చూసారా? నాశము లేదంటే నశించిపోవడము. నశించిపోవడం లేకపోతే అది నిత్యము. మధ్యలో ఏమి మార్పులు లేకపోతే శాశ్వతము. అయితే కనీసం వృద్ధైనా చెందుతుందా అండి అది? నో. వృద్ధి గూడా చెందదు. అది అప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉంటుంది. తేడా లేకుండా. కాబట్టి దాని పేరు పురాణం అని జెప్పారు. ఇదే అర్థాన్ని కఠోపనిషత్తులో గూడా ఇంకా కొంచెం క్లుప్తంగా గబగబా జెప్పారు. అతహ అయం ఆత్మ ఏదున్నదో అది అజం, నిత్యం, శాశ్వతం, అపక్షయ వివర్జితం. ఇంకా అంత ఫాస్ట్‌గా జెప్పారు. అజం అంటే జన్మ లేదు, నిత్యం అంటే మరణము లేదు, అది మార్పులు లేకుండా, అపక్షయం లేకుండా ఉంటుంది గాబట్టి శాశ్వతం. ఇప్పుడు ఏదైతే యహ హి అశాశ్వతః సహ అపక్షీయతే, అశాశ్వతమైందే నశిస్తుంది. కానీ ఇది శాశ్వతం గాబట్టి నాశం లేకుండా ఉంటుంది. అందుకని పురాణం అని పురా అపి నవః ఏవైతి. ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికి గూడా అంతే ఉంది. వృద్ధి అన్నది వేరేగా లేదు గాబట్టి అని పురాణానికి అర్థం జెప్పారు. ఇక్కడ పురా అపి నవః ఏవ ఇతి అని చెప్పింది. ఇక్కడ ఇంకా కొంచెం లోతుగా పురాణం ఎందుకు అంటే పురా అపి నవః ఏవ ఇతి అని ఇక్కడ పురా అపి నవ ఏవ ఇతి పురాణః అని ఏది జెప్పారో ఇక్కడ కఠోపనిషత్తులో గూడా పురా అపి నవ ఏవ ఇతి పురాణః అని అదే జెప్పారు. ఎందుకు అని భగవద్గీతలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వృద్ధి లేదు దానికి. అది ఎప్పుడు అప్పుడెప్పుడో ఎంతుందో ఇప్పుడు అంతే ఉంటుంది. దానికింక వృద్ధి చెందవ ఎక్కడ వృద్ధి చెందుతుందది కొత్తగా? దానికి వృద్ధి చెందే పని గూడా లేదు. అది అట్లనే ఉంటుంది అని చూపించడానికి. అంత ఉన్నది దాని అందము. దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు నాకు పురాణానికి. అట్లనే పురుషం ఎక్కడైనా మధ్యలో మన వ్యాసుల వారో, మన శంకర్ల వారో చెప్పింది మళ్ళీ మళ్ళీ కనిపిస్తే సగము, లేదా నేను వెతుక్కుంటూ వెళ్లి పట్టుకొచ్చి సగము, అవకాశం ఉన్నప్పుడు చూపిస్తాను. కానీ ఇట్లా ఎన్నో చోట్ల ఉంటాయి. మనకు డైరెక్ట్ హిట్స్ డైరెక్ట్‌గా ఆంధ్ర భారతిలోనో, మన అష్టాధ్యాయిలోనో, లేదో సాంస్క్రిట్ డిక్షనరీలోనో ఎక్కడో వెతకడం కాక, డైరెక్ట్‌గా మన వ్యాసుల వారు చెప్తూ ఉన్న చోటో, మన శంకర్ల వారు చెప్తున్న చోటనో చూస్తే చాలా తెలుస్తాయి. ఎంతో విలువైన పదార్థము పట్టుకోవడం కోసము మనకు వాళ్ళు ఎన్నో చోట్ల ఈ విషయాలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. చాలా లోతుగా డీప్ డైవ్ చేసి ఎక్కడ వాళ్ళు స్కింపింగ్ చేయలేదు. అంటే చేయలేదంటే కఠోపనిషత్తులో ఎందుకు వేగంగా చెప్పారంటే భగవద్గీతలో నెమ్మదిగా చెప్పారు కాబట్టి. కాబట్టి ఇంకొకటి నాకిప్పుడే ఏమనిపించిందంటే కఠోపనిషత్తులో మంత్రాలు ఎక్కడెక్కడైతే భగవద్గీతలో ఉన్నాయో, లేదో ఇంకెక్కడైనా వాటిని వాడారో ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నాయి. కఠోపనిషత్తులోవి చాలా మంత్రాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను 2 కంపేర్ చేస్తాను. ఆ మంత్రం రాగానే, ఆ మంత్రంలో ఇక్కడేం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు మన శంకర్ల వారు. అదే మంత్రానికి భగవద్గీతలో ఏం అర్థం చెప్పారో భాష్యము, కఠోపనిషత్తులో అదే మంత్రానికి ఏం భాష్యం చెప్పారని 2 చెప్తాను ఇంకిప్పటి నుంచి. ఎక్కడెక్కడైతే వస్తాయో ఈ రకంగా కఠోపనిషత్తు చదువుకుంటున్నాం కాబట్టి, అందులో మంత్రాలు భగవద్గీతలో ఉన్నాయంటే 2 చోట్ల నుంచి చూపిస్తాను. ఇంతకీ అది మన పురాణం. అట్లానే సాక్షాత్ స్వయం జ్యోతి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? అజం చూసాం గదా! అజం ఇక్కడ చూసాం గదా! ఇక్కడ చాలా ఫాస్ట్‌గా చూపించారు. మన కఠోపనిషత్తులో అజం అన్నారు. ఇక దానికి ఎక్స్‌ప్లనేషన్ గూడా లేదు. భగవద్గీతలో అజం అంటే ఎందుకు అజము అని ఇక్కడ చెప్పారు. యహ హి అభూత్వా భవిత ఇంతవరకు చదవాలి. ఇదంతా చదివితే ఫస్ట్ నుంచి అందుకని యస్మాదేవం ఇదిట్లా ఉన్నది గాబట్టి అది అజము. ఈ పైనంతా చెప్పి ఈ కారణాలకి ఇది అజము అని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు అజానికి. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి దాన్ని చూస్తాను. ఒక్కొక్కటి మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఎందుకంటే ప్రతి చోట ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వ్యుత్పత్తి పెట్టి మరి నిరుక్తి చూపించి మనకి అర్థం జెప్తారు. మన వాళ్ళు నిర్వచిస్తారు.
ఇంతకీ ఆ విధంగా మనం ఆ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఏకాదశి అధ్యాయం 11 అయిపోయింది గాబట్టి, అంతవరకు విన్నాడు. 12 అధ్యాయం మొదలు గాగానే మన రఘుగణుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధు లింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. తుభ్యం నీకు నమః నమః నమస్కారము నమస్కారము. నీకు నమస్కారము. నువ్వు ఎవరివి? అని గురువుగారి గురించి చెప్తూ ఉన్నాడు మన శిష్యుడు రఘుగణుడు. నువ్వు కారణ విగ్రహాయ ఒక కారణానికి ఈ విగ్రహము అంటే విశేషంగా గ్రహించింది అని అర్థం. నువ్వు పరిచ్ఛిన్నంగా ఈ దేహాన్ని గ్రహించావు. ఈ దేహధారణము ఎందుకు ధరించావంటే ఒక కారణానికి. నువ్వు కారణమై ఉండి ఈ గ్రహాన్ని గ్రహించావు వేరుగా. అటువంటి నీకు ఈ విగ్రహం కనిపిస్తున్నది. నాకు కళ్ళ ముందు నీ రూపం కనిపిస్తున్నది. దాని వెనక దాన్ని ధరించిన నువ్వు దాని కారణంగా కనిపిస్తున్నావు. నువ్వు మొత్తం నాకు అర్థం కాలేదు. కానీ నీ కారణంగానే నువ్వే ఈ విగ్రహాన్ని, ఈ రూపాన్ని ధరించావని తెలుస్తున్నది. అటువంటి నీకు ఒక కారణానికి నువ్వు ఈ రూపాన్ని ధరించావు. నీకు నమస్కారము. అని చెప్పి మన వ్యాసుల వారు రెండో పాదంలో మళ్ళీ విగ్రహాయ అని రాశారు. మళ్ళీ రెండో పాదంలో ఆయన ఏమన్నారు? స్వరూప తుచ్చీకృత విగ్రహాయ అన్నారు. ఇక్కడ విగ్రహం అంటే ఏమి చూద్దాం. ఇక్కడ విగ్రహం అంటే మళ్ళీ రూపం అనుకున్నారనుకోండి, అర్థం కొంచెం అటు ఇటు ఉంటుంది. స్వరూపము ఏదున్నదో నీ ఆత్మస్వరూపము, దానివల్ల నువ్వు నీ స్వరూపంలో ఉండడం చేత, నీ స్థితిలో నువ్వు ఉండడం చేత ఈ విగ్రహాన్ని అంటే నువ్వు ధరించిన ఈ దేహాన్ని తుచ్చీకృతము, అల్పంగా, తుచ్చము, అల్పము, నీచము, క్షుద్రము వీటన్నిటికి ఒకటే అర్థము. తక్కువ రకము, చిన్నది అని అర్థము. నువ్వు దీన్ని తుచ్చము, అల్పము అని ఆ రకంగా చూస్తున్నావు. నువ్వు ఏ కారణానికి ఈ విగ్రహాన్ని, రూపాన్ని ధరించినా గూడా నువ్వు స్వరూపంగా ఉండడం చేత ఈ విగ్రహాన్ని తుచ్చీకృతం, ఇది తక్కువ, అల్పము అని చూస్తున్నావు. అని ఈ విగ్రహానికి మనం దేహమును ఒకవేళ అర్థం చూసుకుంటే అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక అర్థం చెప్తాను. ఈ విగ్రహం అన్న పదానికి ఎందుకు అంటే మనము ఇంకా అంతు లేకుండా వ్యుత్పత్తి పరంగా అర్థాలు చూస్తూ వస్తూ ఉన్నాము. మనకు అర్థాలు ఇంక ఎన్ని విధాలుగా అయినా కనిపిస్తాయి. ఒక్కొక్క అర్థాన్ని మెట్టులాగా పెట్టుకుని ఆత్మార్థాన్ని పట్టుకోవాలి గదా! కాబట్టి విగ్రహము అనగానే రూపము, దేహము అని మాత్రమే అనుకోని ఊరుకోరాదు. వ్యుత్పత్తి పరంగా దాని అర్థము విశేషంగా గ్రహించింది అని అర్థం. ఇక్కడ మళ్ళీ విగ్రహం అంటే విశేషంగా గ్రహించిన విగ్రహం గదా! అంటే ఏమి విశేషంగా వేరేగా చూడ్డం అన్నది ఏదున్నదో అది విగ్రహము. మీకు తెలుసో తెలియదో గానీ విగ్రహము అంటే శత్రుత్వము, ఫైటింగ్, యుద్ధం అని గూడా అర్థముంది. విగ్రహము అంటే యుద్ధము అని గూడా అర్థముంది. ఇక్కడ యుద్ధం వరకెందుకు శత్రుత్వం పెట్టుకుందాం అంటే విభేదము. విగ్రహం అంటే విభేదము. వేరుగా చూసుకోవడం. అంటే ద్వంద్వాలు. నువ్వేం జేస్తున్నావో తెలుసా? భేద భావనను మొత్తాన్ని తుచ్చీకృతం చేశావు. భేదమే తెలియట్లేదు నీకు. స్వరూపంలో ఉండడం చేత నీకు భేదం తెలియట్లేదు. అభేద దర్శనం చేస్తూ ఉన్నావు అని దీనికి అర్థము. తుచ్చీకృత విగ్రహాయ. ఇక్కడ కారణ విగ్రహాయ. నువ్వు ఒక కారణానికి విగ్రహాన్ని ధరించినా గూడా, ఒక కారణానికి ఈ భేదాన్ని కారణము, కార్యము అన్న భేదాలను నువ్వు చూసినా గూడా, ఆ భేదాలని తుచ్చీకృతం వదిలిపెట్టేస్తూ ఉన్నావు అని అర్థము. నువ్వు భేదాలను పట్టుకుంటావు, వదిలితే వదులుతావు అని దానికర్థం. ఇంత మహాజ్ఞానంతో, ఇంత వ్యుత్పత్తిపరమైన విచారణ చేస్తూ మన రఘుగణుడు ఈ పద్యం చెప్పాడంటే ఆయనకే తెలియాలి. కానీ మనము ఈ విధంగా విచారణ చేస్తూ ఉన్నాం, విశ్లేషిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంటది. మనం అన్నీ కలిపి చూసుకుందాం. ఆయనకేమర్థమైందో. ఆయన ప్రాబబ్లీ కారణ దేహాన్ని ధరించిన వాడా, స్వరూప జ్ఞానం కలగడం చేత ఈ దేహాన్ని తుచ్చము అని, హేయము అని వదిలిపెడుతూ ఉన్నవాడా అని పిలుస్తూ ఉన్నాడో ఏమో. నమః నీకు నమస్కారము. నువ్వెవరు?
అవధూతగా కనిపిస్తున్నావు గురువుగారు. నువ్వు అన్నింటిని దులిపేసుకున్నట్టు కనిపిస్తున్నది. పోనీ అన్నీ లేకుండా పోయాయా కనీసం అంటే ఉన్నాయి. ద్విజబంధు లింగాలున్నాయి. ఏదో బ్రహ్మబంధులాగా. బ్రాహ్మడిలాగా కనిపిస్తావు. నిజంగా బ్రాహ్మడివా అంటే అది గూడా చెప్పడం కష్టం. మట్టి గొట్టుకున్న వస్త్రాలు ధరించి, మట్టి గొట్టుకున్న దేహంతో, మసిబూసుకున్న యజ్ఞోపవీతంతో అన్యాయంగా ఉన్నావు చూడ్డానికి. బ్రాహ్మడివా అంటే చెప్పడం కష్టం. శుచి లేకుండా, శుభ్రం లేకుండా ఉన్నావు. కానీ మాత్రం ఉన్నాయి ఆ గుర్తులు. యజ్ఞోపవీతము, అదిగో ఆ ఉత్తరీయము, ఆ పంచ అవి చూస్తుంటే నువ్వు బ్రాహ్మడివని తెలుస్తున్నది. బ్రాహ్మడిలాగా కనిపిస్తున్నావు. చూస్తే నీ చిహ్నాలు బట్టి నువ్వు బ్రాహ్మడివో ఏమో అనిపిస్తుంది. చూస్తే నీ లక్షణాలను బట్టి అవధూతవని తెలుస్తున్నది. కానీ చూస్తే నువ్వు అవధూతవుగానో, చూస్తే నువ్వు బ్రహ్మబంధుగానో తెలియడం గాదు. ఆ లోపల నిగూఢంగా నిత్య అనుభవంతో, ఆత్మానుభవంతో ఉన్నావు నువ్వు. నిత్యము. మళ్ళీ నిత్యం చూద్దాం. నిత్యము ఎందుకు నిత్యము? నిత్యమెందుకు అంటే, నాశము లేనిది అని అర్థము. నాశము లేని ఆత్మానుభవము అని అర్థం. నిత్యానికి ఆత్మకర్థమే నిత్యము అని చెప్పారు గదా! కాబట్టి నిత్యానుభవం అంటే ఆత్మానుభవం. నాశము లేని దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నాశరహితమైన తత్వం ఏదున్నదో దాన్ని నీ స్వరూపంగా అనుభవంలోకి తెచ్చుకుని ఉన్నావు నువ్వు. కానీ మాత్రం నిగూఢంగా ఉన్నావు. నాకు కనిపిస్తున్నావా? చెప్పు గురువుగారు. నువ్వు నాకు కనిపించట్లేదు. నువ్వు పైన ధరించిన ఈ దేహం కనిపిస్తుంది దుమ్ము కొట్టుకునే. చూస్తే ఏదో బ్రాహ్మణులాగా ఉన్నావు. ఏదో కారణానికి ఈ రూపాన్ని ధరించినట్టున్నావు. కానీ ఆ రూపంతోటి నీకు ఏ రకమైన సంగం లేకుండా దాన్ని గూడా వదిలిపెట్టేసినట్టున్నావు. లోపల ఏదో చేస్తూ ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం గురువుగారు. ఇప్పుడు నువ్వు నాకెట్లా దొరికావంటే, నీ మాటలు నాకెట్లా ఉన్నాయి అంటే, జ్వర ఆమయ ఆర్తస్య యథా అగదం స్తత్ నిదాఘదగ్ధస్య యథా హిమాంబః కుదేహమాన అహివిదష్టదృష్టేః బ్రహ్మన్ వచః తే అమృతం ఔషధం మే. ఓ బ్రహ్మన్ గురువుగారండి, ఒకడెవడో ఉన్నాడనుకోండి. జ్వరంతో ఉన్నాడు. ఒళ్ళంతా వేడెక్కి ఉన్నది. ఆమయం అంటే జబ్బుతో ఉన్నాడు వాడు. ఏదో జ్వరం వచ్చింది వాడికి, జబ్బుతో ఉన్నాడు వాడు, ఆర్తితో ఉన్నాడు వాడు. చాలా కష్టంలో, తాపంలో ఉన్నాడు. తపించిపోతున్నాడు. అటువంటి వాడికి ఆ కష్టంలో నుంచి వాడిని బయటపడేయడానికి కావలసిందేమి అంటే అగదం కదండీ! వాడికి ఆమయంలో నుంచి, జబ్బులో నుంచి బయటపడడానికి కావాల్సింది అగదం అంటే మందు. జ్వరంతో బాధపడుతూ ఉన్నవాడికి మందు కలిగితే వాడికి ఎట్లా జబ్బు తగ్గి వాడు మళ్ళీ సుఖస్థితిని పొందుతాడో, స్వస్థత పొందుతాడో, అనారోగ్యం పాలైన వాడు మందు సేవించి ఎట్లా స్వస్థత పొందుతాడో, అట్లానే ఏదో సత్తాగదం మంచి మందు దొరికిందనుకోండి. మంచి మందు దొరికితే వాడు బాగుపడతాడు. అట్లానే ఒక నిదాగ దగ్ధుడున్నాడనుకో గురువుగారు. నిదాగము అంటే బాగా రగులుతూ ఉన్న మండు టెండ. మండు టెండలో ఉన్నవాడికి చక్కటి, చల్లటి మంచినీళ్లు దొరికితే వాడి ప్రాణం ఎట్లా లేచొస్తుంది? వాడా తాపంలో నుంచి ఏదో గ్రీష్మ ఋతువులోని మిట్ట మధ్యాహ్నపు ఎండాకాలంలోని మిట్ట మధ్యాహ్నపు వేడికి తాళలేకుండా ఉన్నవాడికి తాగడానికి మంచినీళ్ళు దొరికితే వాడికెట్లా ఉంటుంది? మళ్ళీ స్వస్థత చేకూరుతుంది గదా! ఆ తాపం తగ్గి. అట్లానే నాకు మే తే వచః నీ వాక్కులున్నాయండి గురువుగారు. నీ మాటలేమో తెలుసా నాకు? ఈ కుదేహాన్ని పెట్టుకున్నాను. ఈ కుత్సితము అంటే వంకర టింకరగా వెళ్ళేదనర్థం. రుజువుగా లేదు ఈ దేహము కుత్సితంగా ఉన్నది. వస్తూ పోతూ ఇంకింతే చుట్టలు చుట్టుకుని జన్మల్లో. ఈ కుదేహం ఎట్లా ఉన్నదో తెలుసా గురువుగారు? కుదేహం అన్న దేహమానము. ఈ కుదేహమే నేను అన్న అభిమానము. దేహాభిమానంతో ఉన్నాను. ఈ దేహం నేనన్న ఈ కుత్సితమైన దేహాన్ని నేనే అన్న అభిమానంతో, దేహాభిమానంతో ఉన్న నేను, నాకు ఒక
ఒక పాము కాటు కలిగిందనుకోండి. ఒక పాము నన్ను కరిచిందనుకోండి. ఆ పాము కాటు వల్ల నాకు కళ్ళు పోయాయనుకోండి. విషం వల్ల, పాము విషం వల్ల నాకు ఆ దశనం అంటే పాము కరవడం వల్ల నాకు దృష్టి మందగించే కళ్ళు పోయాయనుకోండి. ఒక పాము కరిస్తే. ఆ రకంగా కళ్ళు పోయి, పాము కాటు వల్ల చూపు పోయి, పాము కాటుకు ఒళ్ళంతా వేడెక్కి బాధపడుతూ ఉన్న నాకు ఒక మంచి ఈ చూపు మళ్ళీ తిరిగొచ్చేట్టు, దేహంలో తాపం తొలగేట్టు మందేదైనా దొరికిందనుకోండి. ఎవరైనా మందిచ్చారనుకోండి. ఆ మందు వేసుకుంటే, ఆ పాము విషం పోయి, దాని ప్రభావం గూడా పోయి, నాకు దేహము ఇంకా వేడిగా ఉండడం అట్లాంటి తాపమంతా తగ్గి, నాకు మళ్ళీ చూపొచ్చిందనుకోండి. అప్పుడెట్లా ఉంటుందో అట్లాంటి అమృతమయమైన ఔషధంలాగా ఉన్నాయండి గురువుగారు నువ్వు చెప్పిన మాటలు. మళ్ళీ నా స్వస్థత నాకు వచ్చేట్టు. తాపంలో తపిస్తున్న వాడికి స్వస్థత కలగాలి అంటే ఔషధమైనా కావాలి, చల్లటి మంచినీళ్ళైనా కావాలి. నీ మాటలు నాకొక వైపు చల్లటి మంచినీళ్ళలాగా ఉన్నాయి. ఒకవైపు నాకు చక్కటి మందులాగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఆ మందు వల్ల నాకు చూపు పోవడం లాంటి దోషం పోతుంది. జబ్బు తగ్గడం లాంటి మంచి జరుగుతుంది. ఈలోగా చల్లటి మంచినీళ్ళతో సేదదీరి శాంతించి నాకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత అంటేమి స్వస్థితి, ఆత్మస్థితి. నేను అనాత్మల్లో ఉండి ఆ తాపత్రయాలు అనుభవిస్తూ ఉన్నాను. నాకు విషము అంటే అసమంగా ఉండడం పైగా. ద్వంద్వాలతో ఉన్నాను. ద్వంద్వ సహిష్ణుత్వం లేక, ద్వంద్వాల్లో ఉండి ఆ తాపాలతో తపిస్తున్నాను ఒకవైపు. ఆత్మస్థితి తెలియకుండా ఉన్నది ఒకవైపు. ఈ తాపాలతో తపిస్తూ ఉన్న నేను ఆ తాపాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఆ జబ్బొకటున్నది అనాత్మలన్న జబ్బు. దానికి మందు నీ మాటలే. ఆత్మతత్వ జ్ఞానంతో నిండి ఉన్న నీ మాటలే దానికి మందు. దాంతో నా అనాత్మ జ్ఞానం, అజ్ఞానం తొలగితే, నా జబ్బు పోతుంది, జ్వరం పోతుంది నాకు. ఈ తాపము నశిస్తుంది. అక్కడికే కాదు, చూపు కూడా పోయింది. ఆ విషపు పాము యొక్క కాటుకు నాకు చూపు గూడా పోయినట్టు, ఇదిగో ఈ సంసారమన్న పాము కాటుకు, అజగరం యొక్క కాటుకు నా చూపు గూడా పోయింది. అజగరం గూడా గాదు. ఇది యాక్చువల్లీ కొన్ని రకాల పాములకి ఆ పాము కాటుకు కళ్ళు పోతాయి. కళ్ళు పోయాయండి. ఇప్పుడు ఆత్మ అన్న చూపు లేకుండా, ఎరుక లేకుండా పోయింది. ఇప్పుడు నీ మాటల వల్ల మళ్ళీ నాకా చూపొస్తుంది. ఒకటి నా తాపము, అనాత్మల వల్ల నాకు కలుగుతున్న తాపం తొలగాలి. 2 ఆత్మ గురించిన జ్ఞానంతో నా స్థితి నాకు తెలియాలి. దీంతో నా దుస్థితి, అనాత్మ స్థితి పోయి నాకు స్వస్థితి, ఆత్మస్థితి కలుగుతుంది. ఈ 2 నీ మాటలు నాకు దివ్యౌషధంలాగా ఉపకారం చేసి పెడతాయి గురువుగారు. అయితే కానీ నాకర్థం గావట్లేదు. నీ మాటలు ఇటువంటివి చేస్తాయి. నువ్వు ఇటువంటి వాడివి నాకు తెలియకపోయినా గూడా నువ్విట్లా ఉన్నావని తెలుస్తుంది. నీ మాటలు అర్థం గాకపోయినా ఇవిట్లా ఉన్నాయని తెలుస్తుంది. ఆ మాటలు అర్థం గావట్లేదండి. ఇంకా క్లారిటీ రాలేదు. దాని గురించి ప్రశ్న అడుగుతాను. తస్మాత్ భవంతం మమ సంశయార్థం ప్రక్ష్యామి పశ్చాత్. అధునా సుబోధం అధ్యాత్మయోగ గ్రథితం తవ ఉక్తం ఆఖ్యాహి కౌతూహల చేతసః మే. తస్మాత్ కాబట్టి గురువుగారండి భవంతం మీరు మమ సంశయార్థం మిమ్మల్ని నాకొక డౌట్ ఉందండి ఈ విషయం గురించి. నువ్వు ఇంతవరకు చెప్పిన దాని గురించి. నువ్వు 11థ్ చాప్టర్‌లో నువ్వు చేసిన ఉపదేశం గురించి నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కానీ నా సంశయాలకు అర్థాన్ని తర్వాత పశ్చాత్ ప్రక్ష్యామి అడుగుతాను. తర్వాత అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఇంతవరకు చెప్పిన దాంట్లో నాకేం అర్థమైందో, ఏం అర్థం కాలేదో అందులో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. వాటిని తర్వాత అడుగుతాను. కానీ నా ప్రైమరీ క్వెషన్ ఒకటున్నదండి. నేను ఇంతకు ముందు నిన్నడిగింది. అదే మళ్ళీ అడుగుతాను. అధ్యాత్మ యోగ గ్రథితం. నువ్వు తవ ఉక్తం నువ్వు చెప్పిన మాటలు ఎటువంటివో తెలుసా గురువుగారు? నువ్వు నాకు చేసిన ఉపదేశము ఆధ్యాత్మికమైన ఆత్మయోగంతో గ్రథితం గుచ్చబడి ఉన్నాయి. అయితే కానీ అర్థం గావట్లేదు. అందుకని కుతూహల చేత సహమే చాలా కుతూహలంతో అడుగుతున్నానండి. దాన్ని నాకు సుబోధంగా చాలా సులువుగా అర్థమయ్యేటట్టు నేను ఇవే క్వెషన్స్ అడిగితే
నేనేం జెప్పాను నీకు? నా ఎగ్జాంపుల్స్‌తో సహా జెప్పాను. ఒక కుండ ఉన్నదనుకో, అందులో నీళ్లున్నాయనుకో, అందులో బియ్యం ఉందనుకో, కింద మంట పెట్టావనుకో అని ఇంత జెప్పాను. నువ్వున్నావనుకో పల్లకి మోసుకొని ఎక్కడి నుంచో వస్తూ ఉన్నావు. నీకు నీరసము, అలసట అవన్నీ కలగలేదా అని అడిగాను. ఎన్నడిగినా నువ్వు ఏంటో జెప్పావు నాకర్థం గాలేదు. మళ్ళీ అడుగుతున్నాను. నాకు క్లియర్‌గా, సింపుల్‌గా అర్థమయ్యేట్టు ఈ ఆధ్యాత్మిక ఆత్మ యోగాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? మళ్ళీ ఆక్యాహి చెప్పు. ఇప్పుడు నేనడుగుతున్నదేంటంటే గురువుగారు, యద్ ఆహా యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సత్ వ్యవహారమూలం నహి అంజసా తత్వవిమర్శనాయ భవాన్ అముష్మిన్ భ్రమతే మనః మే. గురువుగారండి, ఏదైతే భవాన్ మీరు ఆహా చెప్పారో, మీరేం చెప్పారు ఓ యోగేశ్వర? ఈ దృశ్యమానమైన ప్రపంచమంతా ఉన్నది గదా! కళ్ళకు కనిపిస్తూ ఉన్నదంతా. అందులో ఉంటూ ఉన్నవాడు ఏవో వ్యవహారాలు పెట్టుకుంటాడు గదా! ఈ కర్మల మూలంగా ఆ క్రియలకు ఏదో ఫలితమొస్తుంది గదా! ఇదంతా సత్ గదండీ! ఉన్నది గదండీ! నేనున్నాను. నాకేవో వ్యవహారాలున్నాయి. నేనా పనులన్నీ జేస్తే నాకేవో ఫలితాలొస్తాయి. వాటిని నేనేంటో అనుభవిస్తాను. ఇదంతా ఉన్నది గదండీ! నువ్వేమో తత్వ విమర్శనాయ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని విమర్శించడం అంటే స్పృశించడం. ఆత్మతత్వాన్ని తాకుతూ ఉన్నప్పుడు, ఆత్మను తాకుతూ ఉన్నప్పుడు, ఆత్మ స్పర్శ కలుగుతూ ఉంటే, దాని గురించి విచారణ చేస్తూ ఉంటే, అంజస యదార్థంగా, యదార్థంగా ఆత్మతత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో నహి కుదరదో. రెండింటిని కలపడానికి వీల్లేదు. అసలు ఇదంతా అనాత్మ లేనే లేదు పో అని జెప్పావు. అట్లా ఎట్లా ఉంటుందండి? నా కళ్ళకి కనిపిస్తూ ఉన్నది లేదు లేదంటే, నువ్వు చెప్తున్న ఆత్మేమో నా కళ్ళకి కనపడదు. కళ్ళకి కనిపిస్తున్నదేమో లేదంటావు నువ్వు. నా మనసు భ్రమిస్తున్నదండి అముష్మిన్ ఈ విషయంలో. ఇంత అన్యాయంగా ఉన్నది. కళ్ళకి కనిపిస్తున్నది. కళ్ళ ముందు ఉన్నది. నేనున్నది, నువ్వున్నది, వ్యవహారాలున్నాయి, కర్మలున్నాయి, వాటి ఫలితాలున్నాయి. అన్నీ ఉన్నాయి, ఉన్నాయి సత్. ఏది అవి లేవంటావు నువ్వు. నహి అంటావు. నహి అంటావు. పోనీ ఆత్మ కనిపిస్తుందా అంటే కనిపించదు. అది మాత్రం ఉంది అంటావు. ఏది? కనిపించట్లేదు. ఈ విషయంలో నా బుద్ధి పరిభ్రమిస్తున్నదండి. నాకు భ్రమ కలుగుతున్నది. కాబట్టి ఈ భ్రమ పేరే మోహం. నాకు కలుగుతున్నదండి. కొంచెం మళ్ళీ నాకర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్‌తో క్లియర్‌గా చెప్తావా? ఆయన పాపం మళ్ళీ ఈ 12 అధ్యాయంలో గూడా జెప్తాడు. ఆహా! మనవాడికి అర్థం గాదు. ఇంకిట్లా గాదు ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు గాబట్టి అసలు చిన్న చితక ఎగ్జాంపుల్ గాదు. అనగనగా ఒక పురంజనుడున్నాడు, ఒక ప్రమద ఉన్నదని ఇంక విపరీతమైన కథలో బెట్టి కంప్లీట్ ఎగ్జాంపుల్‌తోటి చెప్తారాయన. తత్వం చెప్తే అర్థం గావట్లేదు గాబట్టి ఇంక అదంతా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.